ఆత్మకూరు చెరువులో యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తిని నలిశెట్టి మహేష్ గా పోలీసులు గుర్తించారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న మహేష్ చెరువులో ఈతకు దిగ కొద్దిసేపటికే నీట మునిగిపోయాడు. తాను ఈత కొట్టలేకపోతున్నానని సహాయం కోసం కేకలు వేయగా రక్షించే ప్రయత్నం విఫలమై గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులో గాలింపు చేపట్టారు. 2 గంటల పాటు గాలించినప్పటికీ మహేష్ జాడ లభించకపోవడంతో చీకటి కారణంగా గాలింపును నిలిపి ఉదయం మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మళ్ళా పోయే లోపల దాని నుంచి ఇంకా అప్పుడు ట్రై చేసాము. రాని లాగేస్తుంది. మా వల్ల కాక వచ్చే లోపలికి వచ్చి ఇంకా ఊరు పోదాం అనుకునే లోపల కూర్చున్న అబ్బాయి వాళ్ళ బాబుని తీసుకొని వచ్చి బండి అడిపించి ఈతకే దిగిండు. ఈత కొడదామనే దిగిండు. 4:30 టయాన కాసేపు దిగి అందరూ చూస్తానే కూడా ఈత కొట్టిండు. కొద్దిగా లాంగ్ పోయిండు అబ్బాయి. అవును, ఆడి నుంచి నన్ను కాపాడి కేకలు పెడితే కొంతమంది స్వాములు 3-4 పోయారు స్వామి. కొద్ది దూరం లాక్కొచ్చాడు. ఇంకా అతని వల్ల కాకపోతే వీళ్ళు కూడా టవల్లో ఇసిరేశారు. ఆ టవల్ కూడా లాక్కోపోయిండు అబ్బాయి. చూసినాక 7 దాకా లాక్కొచ్చినాక ఇంకా ఇల్లు కూడా వల్ల కదా. అవును, అతను ఈ లాగు మళ్ళీ పోదాం దానికి అతను మునిగిపోయాడు. తెలియదు, మామూలుగా మహేష్ అంటుండ్రు. వాళ్ళ అబ్బాయి చిన్న బాబు ఉంటే వాళ్ళ అబ్బాయిని తీసుకొని లాక్ తీపిచ్చి వాళ్ళకి ఫోన్ చేశారు. పోలీసులు చెప్తే వెంటనే పోలీసులు అధికారులు